భారపు కుచములపై పైగడు సింగారము నెరపెడి గంధబొడి చేరువ పతిపై చిన్నదబడతులు సారెకు జల్లేరు జాజరా జగడపు జనబుల జాజరా సగివ. ప్రీతి, ప్రీతి ఆగు. ప్రీతి, ప్రీతి నీతో మాట్లాడాలి. ప్రీతి ఒక్క నిమిషం చెప్పేది నీకే, ఆగు. ప్రీతి, నువ్వు అర్జున్తో రిలేషన్లో ఉన్నావా? లేదు. మరి నన్ను ఎందుకు వదిలేస్తున్నావు? ఐఎమ్ ఏ గుడ్ బాయ్. గుడ్ బాయ్. ఎర్రి హుక్ అవ్వడం ఈజ్ నాట్ మై రెగ్యులర్ హాబీ, కానీ అయిపోతూ ఉంటా. హలో, సారీ అండి, చూసుకోలేదు. లొకేషన్లో ఒక 20 minutesలో ఉంటాను. శాస్త్రి గారు, శాస్త్రి గారు, శాస్త్రి గారు, ఇటు. ఇక్కడ నుంచా? వర్షాకాలం వచ్చినప్పుడు ఇంట్లో కరెంటు, మేడపైన ఎండ 2 ఇన్స్టాల్మెంట్స్లో వచ్చిపోతుంటాయి. ఉన్నప్పుడే వాడేసుకోవాలి కదా. లోపలికి రండి, కూర్చోండి. మంచిది, ఇప్పుడే వస్తాను. కాఫీ తాగుతారు కదా? వద్దులేండి, మా ఇంట్లో పాలల్లో నీళ్ళు ఎక్కువ కలుపుతాం, మీకు పెద్దగా నచ్చకపోవచ్చు. పోనీ గ్రీన్ టీ తాగుతారా? కానీ ఇంట్లో టీ పొడి తప్పితే మరేమీ లేవే. కనీసం మంచినీళ్ళు అయినా తాగండి. అమ్మా, ఇప్పుడు ఇవ్వమంటే ఫిల్టర్ వాటర్ లేవన్నారు కదా. భలేవారే శాస్త్రి గారు, తీసుకోండి. ఇంటికొచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయకపోతే బాగుండదు కదా, అందుకే ఉన్నా లేకపోయినా మాట వరుసకి అలా అడుగుతుంటాను. మంచి అలవాటు. చెప్పండి, ఏంటి మీ సమస్య? భారపు కుచములపై పైగడు సింగారము నెరపెడి గంధబొడి చేరువ పతిపై చిన్నదబడతులు సారెకు జల్లేరు జాజరా. హలో హలో, హుసేన్, నిన్నే వినపడుతోందా? అబ్బాయిని కలిసావా? కలిస్తే కాల్లోనే నచ్చలేదని చెప్పేదాన్ని కదా, అయినా నువ్వు నాకు ఫోటో పంపావా? పంపితే నచ్చలేదని ఫోన్లోనే చెప్తావు కదా, అందుకే మూసుకొని వెళ్ళి కలు. అర్థమైందా? క్లయింట్ మీటింగ్కి వచ్చాను, అయిపోయాక వెళ్తాను. ఓపికంటే వెయిట్ చేయమను. బుద్ధుందా? పెళ్లి చూపులు పెట్టుకొని పనులు ఎవరు పెట్టుకోమన్నాడే నిన్ను? నీకు ఆల్రెడీ నిన్నే చెప్పా కదా వెళ్ళమని. అరవకు లక్ష్మి, ఒకటి అడుగుతా చెప్పు. ఏంటి? మనకు ఒకే రకమైన కళ పదే పదే రావటం, దానిలో ఎవరో ఒక పరిచయం లేని వ్యక్తి మనతో మాట్లాడడానికి ట్రై చేయడం, ఇలా జరుగుతుందా? నాకైతే జరగలేదే, కానీ మీ అమ్మమ్మ చెప్పేది మనకి వచ్చే కళలు ముందు జరగబోయే వాటికి సంకేతాలు అని, కారణం లేకుండా ఏం జరగవు అని. ఇంతకీ నీ కల్లోకి వచ్చిన అబ్బాయి ఎవరే? సమస్య ఇంట్లోనో ఒంట్లోనో లేదండి, వాడిలో ఉంది. అబ్బాయా? అబ్బాయే, కానీ సమస్య వాడి అబ్బాయి అని కాదు. నేను అడుగుతున్నది మేలా ఫిమేలా అని కాదమ్మా, ఏం పేరు, నీకేమవుతాడు అని. పేరుకే నా సుపుత్రుడు, కానీ డిసప్పాయింట్మెంట్కి దత్తపుత్రుడు. ప్రీతి, ప్రీతి ఒక్క నిమిషం. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు ప్రీతి? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు విరాజ్? నీకు రావద్దని చెప్పా కదా. ఎందుకు ఇది తాకట్టు పెట్టాలా? బెటర్ అమ్మేసుకో. వదిలేస్తున్నావా ప్రీతి? ఎందుకు? సరే వెళ్ళాలి, అర్జున్ డేట్కి పిలిచాడు.
అర్జున్ 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 రెడ్డియా? హా? ఏమో, వాడి క్యాష్ తెలీదు కానీ వాడి కేరింగ్ తెలుసు. నాకేమన్నా అయితే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ వాడే. మరి నేను చేస్తుంది ఏంటి ప్రీతి? సీరియల్ యాక్టింగ్కి ట్రైనింగా? హా. అది కాదురా, వన్స్ అమ్మాయిలకి నచ్చితే డోలో ట్యాబ్లెట్ ఇచ్చినా డైమండ్లా ఫీల్ అవుతాం. అదే నచ్చకపోతే మా కోసం తాజ్ మహల్ కట్టించినా దాన్ని సమాధిలానే చూస్తాం. ఇంకెఫర్ట్స్ పెట్టకురా, అర్థం చేసుకో. ఓయ్, ఏంటి ఏం చెప్పకుండా వెళ్తున్నావు? ఏదో ఒక రోజు రిగ్రెట్ అయి నువ్వే కాల్ చేస్తావు, అప్పుడు చెప్తాను. ప్లీజ్ నన్ను వదలకు ప్రీతి. హలో, హలో ఎవరు? హలో ప్రీతి, నేను ప్రీతి. నన్ను ఎందుకు బ్లాక్ చేసావు? నీకు చెప్పాలి బుజ్జి కన్నా, నేను చచ్చిపోతాను వేడిస్తావో లేదో తెలియదు కానీ నువ్వు వేడిస్తే మాత్రం నేను చచ్చిపోతా. మనం బాధలో ఉన్నప్పుడు మన పక్కన ఉన్నోడు బాగుంటాం కన్నా పెద్ద టార్చర్ ఏది ఉండదు. రే, ఎవరినన్నా లవ్ చేసావా? చెప్పరా, మాకేం అబ్జెక్షన్ లేదు. అప్పుడే ఒకటి రియలైజ్ అయ్యాను, లవ్ మ్యారేజ్కి ఇంట్లో వాళ్ళని ఒప్పించడం కన్నా లవ్ చేసిన అమ్మాయిని ఒప్పించడం కష్టం అని. అన్నా ఎక్కడికన్నా? కొన్ని జ్ఞాపకాలకి దూరంగా. శ్మశానానికా? ఎక్కడ వెళ్దాం? లైఫ్ ఈజ్ టూ షార్ట్, అయిపోయేలోపు అన్నీ చూడాలంటారు. షార్ట్ కాదు కదా, నాది ఏకంగా డ్రాయర్ స్టేజ్కి వచ్చేసింది. బ్రేకప్స్ తప్ప ఏం చూడలేదు. రోజు చూసే అద్దం కూడా నాకు అద్దం చూసి దేవదాస్ అయినా నవ్వుకుంటుంది. ఆఖరికి జీవితం ఎలా అయిపోయిందంటే, అన్నా ఎక్ చాయ్ సింగలా? మోస్ట్ పాపులేటెడ్ కంట్రీలో కూడా సింగిల్గానే సచ్చవరాని సమాజం ఎక్కిరించడం మొదలుపెట్టింది. ఇక చాలా అర్థమైంది. మీ వాడి సమస్యకి పరిష్కారం జీవితంలో కనపడకపోయినా జాతకంలో కనపడుతుంది. పట్టేస్తా. ఇతను ఇంకా రాలేదేంటి? నాకు అన్నిసార్లు కాల్ చేశాడు. లంక బిందెల కోసం కూడా ఎంతసేపు వెతకరేమో. కనబడిందా శాస్త్రి గారు? శుక్రుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడమ్మా. ఏం పర్లేదు. ఆ అబ్బాయి పుట్టిన నక్షత్రం ప్రకారం వచ్చే శుక్రవారం నాడు బ్రహ్మ ముహూర్తాన లేచి పూజ చేసి దేవుణ్ణి కావాల్సింది కోరుకోమనండి. గ్రహాల్ని డిసిప్లిన్లో పెట్టి తదాస్తు దేవతల్ని లైన్లో పెట్టే బాధ్యత నాది. ఇంతకీ ఆ అబ్బాయి ఎక్కడా? నా కోసం వెయిట్ చేస్తున్నారా? మనకు ఒకే రకమైన కళ పదే పదే రావటం. ప్రీతి, ప్రీతి ఆగు ప్రీతి. ఎర్రి హుక్ అవ్వడం ఈజ్ నాట్ మై రెగ్యులర్ హాబీ, కానీ అయిపోతూ ఉంటాను. దానిలో ఎవరో ఒక పరిచయం లేని వ్యక్తి మనతో మాట్లాడడానికి ట్రై చేయడం ఇలా జరుగుతుందా? హాయ్ విరాజ్. హలో హలో. సారీ, శశిరేఖ. నైస్ టు మీట్ యూ. Fire, raise the vibration.
vibration. I am fire, raise the vibration. I love with the mix and new generation. హలో సార్, స్కెచ్ కోసం అని వచ్చి సిగ్గుపడుతున్నారేంటి? 1 minute. వస్తుంది. ఏంటివి? ప్రేమ లేఖలు, లవ్ లెటర్స్. ప్రీతియేగా. ఏమన్నారు? దేవదాస్ సార్, మీ లవ్ స్టోరీ నాకెందుకు? ఫోటో ఉండి చూపించండి. మిస్ రేఖ శశిరేఖ గారు, అది ఉంటే ఫోన్లోనే స్కెచ్ వస్తుంది కదా, దానికి మీ దాకా ఎందుకు వస్తాను? మరి నా దగ్గర గుర్తులు మాత్రమే ఉన్నాయి, కానీ దానికి గుర్తింపు మీరే ఇవ్వాలి. ఇది ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. ఒక పని చేద్దాం, మీకు గుర్తుంది నాకు చెప్పండి, నాకు కావాల్సిన గుర్తులు నేను కలెక్ట్ చేసుకుంటా. అటులనే గుర్తు చేసుకుంటూ చెప్తా. స్టార్ట్ చేద్దామా? హలో, అదే ఏ విషయం చెప్తా అన్నారు? అబ్బాయికి అలగడం తప్ప అలవాట్లేం లేవండి. అమ్మాయి అయితే బాగుంది. మా వాడికి ఒకసారి చూపించి మీకు కబురు చేస్తాను. సరే అండి. విరాజ్, రే విరాజ్, వస్తున్నా అమ్మా. ఏమైంది? నీకు వయసు వచ్చింది. అది ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? పొద్దున్న శాస్త్రి గారికి నీ జాతకం చూపించాను. ఆ దరిద్రం అడటానికి ఆయన దాకా ఎందుకమ్మా? నన్ను అడిగితే నేనే చెప్పేవాడిని కదా. ఎప్పుడు చూడు అవే మాటలు. పెళ్లి చేస్తే నీ జీవితం బాగుంటుందని శాస్త్రి గారు చెప్పారు. పెళ్ళా? ఎలా ఉంది? కొంచెం చప్పగా ఉంది కదా, అందుకే పెళ్లి చేసుకో. నీ పెళ్ళం బాగా చేసి పెడుతుంది. కొంచెం కారం వేస్తే సరిపోయేదానికి పెళ్ళెందుకమ్మా? అమ్మా, మా కామెడీ చేయట్లేదు కదా? నాకైతే ఈ అమ్మాయి నచ్చిందిరా, వెళ్ళి కలిసిరా. నీకు అర్థం కావట్లా. రిజెక్ట్ అవ్వడానికి తయారైన ఫేస్ కట్ అమ్మా నాది. అమ్మా, నేను అమ్మాయిల జీవితంలో కేవలం ట్రయల్ రూమ్ లాంటోనే అమ్మా. ఎవ్వరు ఎక్కువ కాలం ఉండరు నాతో. నేను ఉంటున్నాను కదరా, నేను అమ్మాయిని కదా? నువ్వు అమ్మవే. అయినా బోర్ తవ్వినప్పుడు ముందు బురద నీరే వస్తుందిరా, ఆ తర్వాతే మంచినీళ్ళు వస్తాయి. అందరూ ఒకేలా ఉండరుగా, వెళ్ళి కలిసిరారా. సరే, నా లైఫ్ లగ్జరియస్గా ఉన్నప్పుడు కలుస్తానమ్మా. ఇప్పటికైతే వదిలే ప్లీజ్. ప్లీజ్. ఏమైందిరా? ఇల్లు ఇరుగ్గా ఉందని కొత్త సామాను కొనుక్కోవడం మానేస్తావా? నీకోటి చెప్పనా, జీవితం అప్పుడప్పుడు మాత్రమే అందంగా ఉంటుంది. అది ఎప్పుడా అని ఎదురు చూస్తూ ముందుకెళ్ళాలి తప్ప అక్కడే ఆగిపోకూడదురా. గ్యాస్ వాసన వస్తుందేంటి? ఇందాకే ఆఫ్ చేసానే. చెప్పరా. రే, 2 minutes మాట్లాడాలి. మాట్లాడుకో, దానికి నా పర్మిషన్ ఎందుకు? వీడేంటి ఫోన్ కట్ చేశాడు? మళ్ళీ ఏమైందిరా? నీ అబ్బా, మాట్లాడాల్సిన నీతోనే, బయటికి రా. సరే, ఏంటో చెప్పిసావు. బాలో అన్నా. ఉడి అమ్మ 3000. నెంబర్ కూడా కొత్తగా ఉంది. బై మిస్టేక్లో పడ్డాయంటవా? హలో నాన్న, నీకు పక్కింటి రావు గారి ఫోన్ నుంచి ఒక 3000 పంపాను. నా ఫోన్ నుంచి కిరాణా లిస్ట్ పంపాను. వచ్చేటప్పుడు తీసుకొచ్చాయే. నాన్నగారు, నాకు రాలేదంటే ఏమంటారు?
బెల్ట్ తెగిపోయిద్దంటాను, మూసుకొని పట్టుకొచ్చేయే. ఇదిగోరా, ఇంటికి సరుకులు తీసుకెళ్ళిపోతే మా నాన్న చంపేస్తాడరా. ఈ వయసులో నా హంత కూడా అయితే అస్సలు బాగుండదు, కానీ ఒక 3000 ఒప్పించి నువ్వే మంచిడు అయిపోవచ్చు కదా. నన్ను మురుగుంటేనే ఈ జీవితాశయం అని నాకు అర్థమైందిరా. ఇంతకీ బాటిల్ ఏం చేసావు? అందువల్ల ఎవరు అంటేరా రేపంటే ఒక పెగ్గల్పురా. అగ్గా మంది అయిపోయింది కదా. బా ఆను బా ఆను. రే కొంచెం కిందికి రా. రే కొంచెం పైకి రా. పెట్టే కొరికే చుక్కకూర లేదా? ఏంటో లాడాలి. 900 నాన్న బంటే ఇవన్నీ కలుపుకున్న 2000 కూడా కావు కదరా. మిగతా డబ్బులు ఏం చేసావు? కరెక్ట్. ఒక నిమిషం. ఇదిగో చూడ. అమ్మాయిని తెచ్చుకున్నావా? అవ్వా, ఇది నా ఎవరు బావా? సారీ. మరి శృతి? దాంతో బ్రేకప్ అయ్యింది. దీనికి రీఛార్జ్ అయిపోయింది. కాల్ చేసి ఫుడ్ ఆర్డర్ పెట్టమంటే పెట్టాను బావా. తప్ప? నువ్వు చెప్పావా తప్ప? ఏం పేరు? శృతి. ఈ అమ్మాయి పేరు ప్రీతి బావా, ప్రీతి. చెప్పు బావా తప్ప? లేచిపోయావా? అయినా నేను యువత చాలా బాగా చేస్తుంది బావా. అందంగా ఉంటావు, పైగా జాబ్ కూడా చేస్తున్నావు. అయినా నీ లైఫ్లో ఏమీ ఉండదండి బావా. లవ్ అంట కదరా, అందుకే. పోనీ మోకూడదు అని చెప్పావా? జాలిపడి ఉంటారేమో. వదిలేరా. నేనేమన్నా అమ్మాయినా బావా నిన్ను వదిలేయడానికి? చెప్పు బావా. స్టడీ. నేనే కనుక అమ్మాయి ఉంటే కన్ఫామ్గా నీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాను బావా. దేవుడా, మా బావ కోసం నన్ను అమ్మాయిలా మార్చే దేవుడా, మార్చే. ఉన్నావా? నువ్వు కూడా అమృతం దాకా పడుకున్నావా? ఎక్కడున్నావా? వినపడుతుందా? నన్ను అమ్మాయిలా మార్చే దేవుడా, మార్చే, మ్యాజిక్ చేసే. సరేనా, నువ్వు ఇప్పటికిప్పుడు అమ్మాయిగా మారిపోరా. బాబు వినపడుతుందా? నువ్వు నిజంగా దేవుడు అయితే వీడిని ఇప్పటికిప్పుడు అమ్మాయిగా మార్చదప్పు. వీడేమో ఇంటికి రాలేదు, కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. శాస్త్రి గారు చెప్పిన బ్రహ్మముహూర్తం దాటిపోతుంది. నువ్వు నిజంగా దేవుడు అయితే వీడిని ఇప్పటికిప్పుడు మార్చిదప్పు. నిన్నే వినబడుతుందా? వీణ్ణి అమ్మాయిగా మార్చేసేయ్. ఆ వెలుగులో నాకు 2 మ్యాజికల్ మూమెంట్స్ కనిపించాయి. ఒకటి నాతో పడిపోయి ఉంది, ఇంకోటి నా ముందుకొచ్చింది.
మళ్ళీ ఆకాశంలో ఉరుమొచ్చింది. నాకు మెలకు వచ్చింది. నా కంటి ముందుకి నిజంగానే అమ్మాయి వచ్చింది. African soul with a Kingston display. Everybody move when they jam them. Global celebration. You gotta know, you gotta see it, live in the low. You gotta see, you gotta know, you gotta see it, live in the low. You gotta see, you gotta know, you gotta see it, live in the low. You gotta see, you gotta know, you gotta see it, live in the low. Fire, raise the vibration. Island rhythm, it's a new generation. Now that's what I need with no hesitation. One word, one sound. Fire, fire, raise the vibration. Island rhythm, it's a new generation. Now that's what I need with no hesitation. బంటి ఎక్కడా? ఎవరు నువ్వు? ఇంద్రజ. ఇంద్రజ ఎక్కడో ఇన్నట్టుందే. నీ పేరేంటక్కా? ఇంద్రజ. ఇంద్రజ. ఏంటి డేజావు ఫీలింగ్ వస్తుంది? గుర్తొచ్చిందా బావా? ఆ? బావానా? మానవ కదా నువ్వు అనాల్సింది. మానవా, నువ్వు ఇంకిది మానవా? తాగిన ప్రతిసారి నన్ను ఇలానే మర్చిపోతావా? ఆ? ఎక్కడైనా అమ్మాయిలు వదిలేసి వెళ్ళిపోతే దేవదాసులు అవుతారు. ఇక్కడ నేను నీకు వెంట పడుతున్నా, నువ్వు ఇంకా దేవదాసులానే బిహేవ్ చేస్తున్నావు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? బండి ఎక్కడా? బండి నానా బండి. బంటి ఎవరు? ఇప్పటిదాకా నాతో కలిసి తాగాడు కదా, చూడలేదా? నువ్వు ఇప్పటికిప్పుడు అమ్మాయిగా మారిపోరా బాబు, వినబడుతుందా? నువ్వు నిజంగా దేవుడు అయితే వీన్ని ఇప్పటికిప్పుడు అమ్మాయిగా మార్చదబ్బు. అంటే నువ్వు నిజంగా అమ్మాయిగా మారిపోయావా? వెయిట్ వెయిట్ వెయిట్, బంటి నిజంగానే అమ్మాయిగా మారిపోయాడా? వినటానికి వింతగా ఉన్నా నమ్మటానికి నామిని నేనే. బంటి ఇప్పుడు అబ్బాయి కాదు, పాతికేల అమ్మాయి. Stepping on the place, everybody know my name. Fire upon the rhythm, yeah, me never play a game. Straight from the roots, now we running every lane, and that's what I'm crying. Fire, fire, raise the vibration.